ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చేపట్టడం జరిగిన అది మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ప్రభుత్వం చాలా బాధ్యత లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఈ నిరాహార దీక్షను అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. భారతదేశంలో గాంధీ మహాత్ముడి దగ్గర నుంచి, మన రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి అందరూ కూడా నిరాహార దీక్ష ప్రజాస్వామ్యయుతంగా చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 2 సార్లు నిరాహార దీక్ష చేసినాడు. అదేవిధంగా ముఖ్యమంత్రులు కూడా, ముఖ్యంగా జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కావేరీ జలాల మీద ఆమె జలాలు సాధించుకోవాలని చెప్పి ఆమె కూడా ముఖ్యమంత్రిగా నిరాహార దీక్ష చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని పర్మిషన్ ఇవ్వకుండా ఈ నిరాహార దీక్షను చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా కానీ వారి పందా మాకు తెలిసిన తర్వాత ఈ నిరాహార దీక్ష ఏ పరిస్థితుల్లో కూడా ఆపకూడదు, మేము చేయాలా అని చెప్పే ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు హౌస్ మోషన్ కాకుండా రెగ్యులర్ ఫామ్లో విచారణకు రండి మీరు అని చెప్పి అంటే సోమవారం నాడు మేము రెగ్యులర్ ఫామ్లో తిరిగి మళ్ళా హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నాం. అప్పటిదాకా మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో నిరాహార దీక్ష చేయడం అనేది నేరం కాదు. తప్పకుండా హైకోర్టు కూడా పాజిటివ్గా స్వీకరించి తప్పకుండా పర్మిషన్ ఇస్తుందనే భావంతో మేము హైకోర్టుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి పర్మిషన్ వస్తే తప్పకుండా తదుపరి డేట్లను మళ్ళా మేము ప్రకటిస్తాం. అంచేత రేపు జరగబోయే దీక్షను హైకోర్టు అనుమతి వచ్చేదాకా వాయిదా వేయడం జరుగుతుంది. మరి మీకంతా కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఈ దీక్ష గురించి నిన్న ఢిల్లీలో విలేకరులంతా కూడా మీడియా వారంతా అడిగితే ఆయన మాట్లాడిన మాటలు యథావిధిగా మీకు తెలియజేస్తాను. దీక్షలు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చేస్తారా? ట్రాఫిక్ జామ్ చేస్తే చూస్తూ ఉండాలా? ఎవరైనా చనిపోతామని దరఖాస్తు చేస్తే అనుమతి ఎలా ఇస్తారు? మీరు అలాంటి వాటికి మద్దతు చెప్పడం నేరం కాదా? మీ ఇంట్లో దీక్ష చేస్తానంటే అనుమతి ఇస్తావా? దానికి చట్టం అనుమతిస్తుందా? అని ఇలాంటి ఎదురు ప్రశ్నలు మీడియా వారికి ఆయన వేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు గతంలో దీక్ష చేసినాడు, 2 సార్లు చేసినాడు. ఢిల్లీలో చేయడం జరిగింది, ఎమ్మెల్యే క్వార్టర్స్లో చేయడం జరిగింది. మరి అప్పుడు ఆయన నిరాహార దీక్ష చేయలేదా? లేకపోతే ఒక 2 పూటలు తిని 1 పూట దీక్ష చేసినాడా? మాకు అర్థం కాదు. కానీ దీక్ష అంటే ఆయనకు ఒకరికే తెలిసినట్లు యక్ష ప్రశ్నలన్నీ కూడా మీడియా వాళ్ళని అడిగినాడంటే ఆయనకు చాలా భయం వేస్తా ఉంది. ఈ దీక్ష జరిగితే ఏమైపోతుందో ఏమో అని. ఏమి కాదు, ప్రత్యేక హోదా వస్తే అది చంద్రబాబు నాయుడు గారికే మంచిది జరుగుతుంది, రాష్ట్రానికి మంచిది జరుగుతుంది. మరి దానికి ఆయన ఇట్లా యక్ష ప్రశ్నలు వేసి అనేక విధాలుగా అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. ఏమంటే నిన్నంతా కూడా మీరంతా చూసింటారు మీడియాలో, ప్రకటన వస్తుంది చూడండి, ప్రకటన వస్తుంది అని చెప్పి. ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందా లేకపోతే ఏదైనా తాయిలాలు ఇస్తారా అని చెప్పి ఆయన చెప్పడం లేదు. ఈరోజు ఒక జీవో వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో ఇచ్చినట్లే 7 జిల్లాలకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు, రాజధానికి 350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 3 కోట్లు, మొత్తం కలిపి 1000 కోట్లు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఎక్కడ? ఈ 1000 కోట్ల ప్రకటన ఎక్కడ? ఢిల్లీకి వెళ్ళింది ఇందుకైనా అని నేను అడుగుతున్నాను. అనేక మంత్రులందరినీ కలిసినారు, అన్ని కడపలు ఎక్కి దిగినాడు. మరి దేనికోసమే నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఈయనకు ఒకటే ఇబ్బంది ఉంది. ఈరోజు అడ్డంగా ఆయన శాసనసభ్యులు కానీ ఆయన కానీ ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. మరి ఆ కేసు నుంచి బయటపడేదానికోసం వీళ్ళందరినీ కలుస్తూ ఉన్నాడా? లేకపోతే ఈ రాష్ట్రం కోసం ఆయన
ప్రత్యేక హోదా కోసం కలుస్తూ ఉన్నాడా అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా బాగా అర్థమవుతా ఉంది. ఇది నిన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసినాడంటే ఆయన ఢిల్లీలో ఆయనే మొదటి వ్యక్తిగా ప్రత్యేక హోదాకు అడ్డుపడుతూ ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తగిన మూల్యం చంద్రబాబు నాయుడు చెల్లించుకోక తప్పదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా మాట్లాడితే ప్రకటన చేస్తామంటే 1000 కోట్లు ఎక్కడ, లక్షలాది కోట్లు ప్రత్యేక హోదా కింద వచ్చేది ఎక్కడ, అవన్నీ కూడా ఆయన ఏం చెప్తాడంటే మేమంతా మభ్య పెడతా ఉన్నాం. మభ్యపెట్టి ఉద్యోగాలు ఇస్తాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఉద్యోగాలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రత్యేక హోదా ఇచ్చి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారని చెప్పి కూడా ఒక ప్రశ్న ఆయన వేయడం జరిగింది. యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పాల్గొన్నాడని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకుంటే మీరు అడగకూడదు కదా, ఎందుకు అడిగినారు, మీరు దబాయిస్తారా వీసీ నేను మాట్లాడడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈయన ప్రత్యేక హోదాకు ముఖ్యంగా ఈయనే అడ్డుపడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక హోదాను ఇవ్వనీయకుండా చేస్తూ ఉన్నాడు అనేది మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద మేమైతే తీవ్రంగా స్పందిస్తా ఉన్నాం. తప్పకుండా మా నాయకుడు తిరిగి నిరాహార దీక్ష ఏ పరిస్థితుల్లో అయినా కానీ జరుపుతాం. మేమైతే కోర్టును గౌరవిస్తాం కాబట్టి కోర్టు ఏదైతే నిర్ణయం చేస్తుందో సోమవారం నాడు మాకైతే ఆశాభావం ఉంది. పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరుగుతుంది. నిరాహార దీక్ష నేరం కాదు. నిరాహార దీక్ష అనేది ప్రజాస్వామ్యయుతంగా తెలియజేసే నిరసన అని చెప్పి కోర్టులు భావిస్తాయి. కాబట్టి తప్పకుండా హైకోర్టులో మాకు అనుమతి వస్తుంది. అనుమతి వచ్చిన వెంటనే మేము నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అనుకోలేదమ్మా. ఇవన్నీ ఊహాజనితమే కదా. ఏదైనా కానీ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో దాని మీద పర్యవసానాలన్నీ ఉంటాయి. స్థలం మార్చమంటారా, పర్మిషన్ ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు కదా. ఒకవేళ ఇస్తే మేము తప్పనిసరిగా ఇమీడియట్గా వాళ్ళే మా నాయకులందరూ పోయి కలిసినారు. కలిసిన తర్వాత వాళ్ళే ఓవరాల్గా చెప్పినారు చేసుకోమని. దాదాపు 70% అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. తర్వాత హడావిడిగా వచ్చి ఎస్పీ గారు మేము పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పి ఒక 50 మంది పోలీసులను తీసుకొచ్చి అక్కడ పెట్టి కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. మరి ఎంతవరకు భావ్యం ఇది?